ఇవి కూడా మళ్ళీ ఏం పడే అవసరం లేదండి, చెప్తాను వీటిని ఏం చేయాలనేది. ఈసారి ఇలా చేసి చూద్దామని చెప్పి చేశాను. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదండి, టమాటాలు దాదాపుగా ఇవి ఇక్కడ ఒక 4 కేజీలు, ఇక్కడ ఒక 2 కేజీలు, 4 కేజీల కంటే ఎక్కువే ఉంటాయేమో. ఇవన్నీ మన మిద్దె తోటలో కాసినాయండి. అసలు కలర్ చూస్తే ఎంత బాగున్నాయో కదా. నేను ఇచ్చేవి ఇస్తూనే ఉంటాను, కానీ అసలు వీటన్నిటిని ఇప్పుడు స్టోర్ చేస్తున్నాను. అయితే మీకు లాస్ట్ టైం ఒక ప్రాసెస్ చూపించాను, ప్యూరీ చేసుకుని పెట్టుకోవచ్చు అని. అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ కూడా నేను మీకు షేర్ చేస్తానండి. నేను అప్పుడప్పుడు షాప్కి వాటికి వెళ్ళకోకుండా బ్రేక్ తీసుకుని ఇంట్లో ఏమేమి పనులు చేస్తుంటాను అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను. ముందైతే వీటిని శుభ్రం చేసుకోవాలి కదండి. మిద్దె తోటలో ఎటువంటి పెస్టిసైడ్ వాడం కనుక చక్కగా కొంచెం ఏమైనా దుమ్ము అది ఉంటే పోయేటట్టుగా వీటిని క్లీన్ చేసేసుకోవాలి. ఇది బెజ్జాల గిన్నె. శుభ్రంగా కడిగిన ఈ టొమాటోల్ని, ఇవి బాగా తొందరగా మగ్గిపోతాయండి. అసలు ఏమీ మనం కట్ చేయాల్సిన పని కూడా లేదు. మా టొమాటోలు అయితే ఇట్లా బాగా స్కిన్ పల్చగా ఉంటుంది. ఇంకా కొంచెం ఇట్లా పచ్చిగా ఉన్నాయి అనుకున్నాయి కావాలనుకుంటే తీయొచ్చు, కానీ నేనైతే వేసేస్తున్నాను. దీనిలోకి కొంచెం ఈ ఒక 3 కేజీల దాకా ఉంటాయి కదా, కేజీకి ఒక 1.5 టేబుల్ స్పూన్ కాడికి ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసి గ్యాస్ మీద పెట్టేస్తే అండి డైరెక్ట్గా మంచిగా మగ్గిపోతాయి. అసలు వాటర్ చుక్క అవసరం లేదనమాట. ఓకేనా, మనం ఇవన్నీ సరిపోయేంత పెట్టుకోవాలంతే. ఇదిగోండి కొంచెం పసుపు, నాకు ఎందుకంటే ఇందులోకి పసుపు అంతగా ఎక్కువ ఇష్టం ఉండదు, సో కొంచెం పసుపు. మీ ఇష్టం అనమాట, అది మీరు దేనిలోకి ఎలా వాడుకుంటారు అనే దాన్ని బట్టి. నేను అయితే టొమాటో రసం పెట్టడానికి మాత్రమే వాడతాను. ఇది కావాలనుకుంటే మళ్ళీ ఏంటంటే పసుపు ఎక్కువ వేసుకుంటే సూపులోకి వాడుకోవడానికి బాగోదు కదా, అందుకని కొంచెం జస్ట్ వేయండి. అడగంటుద్ది అనుకుంటే ఊరికే జస్ట్ అట్లా కొంచెం ఇంత వాటర్ ఒక 4 స్పూన్లు వేస్తే సరిపోద్ది. ఇది మా మొగుడిలోకి ఇన్ని కాయలు చక్కగా సరిపోయినాయి అనమాట. ఇంకో 1/2 కేజీ కూడా పడతాయి కావాలంటే. జంబో జెట్. ఇందులో అండి నేనేం చేశానంటే దోరగా చిన్ని కాయలు ఉంటాయి కదా, గింజలు ఎక్కువ ఉన్నాయి, అవి ఏమో ప్యూరీ కానీ పెట్టేశాను. కొంచెం పెద్ద కాయలు బాగున్నాయి అన్నీనేమో ఇట్లా మనం వేరే ప్రాసెస్ అని చెప్పాను కదా, దానికోసం అని చెప్పి ఉంచుకున్నాను. వీటిల్లో కొంచెం ఇట్లా దోరకాయలు అయితే తీస్తానండి. ఒక 1/2 కేజీకి, 1/2 కేజీ కాదు కొంచెం దోరకాయలు తీస్తున్నాను. సో మిగిలిన ఇవన్నీ కూడా శుభ్రం చేసేసుకుందాం మళ్ళీ వేరే ప్రాసెస్కి ఏదైతే చేయాలో అవన్నీ. ఈ లోపల ఏంటంటే ఒక గిన్నెలోకి నీళ్లు పోసి పెట్టుకుందామండి. అవి వేడెక్కుతాయి మనం ఈ కడుక్కునే లోపల. సో ఇవ్వండి మొత్తం అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని నీళ్ళు పెట్టుకోవాలని చెప్పా కదా, దగ్గర చూపిస్తాను చూడండి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఉప్పు అట్లా ఏమి వేయవసరం లేదు. ఇక్కడ పక్కన సంజన వచ్చి నాకు కొంచెం ఉప్పు ఇవ్వు అంటుంది. ఈ ఉప్పు పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు, కళ్ళు ఉప్పు కరకర తింటుంది. ఇవ్వండి ఇక్కడ కొంచెం ఇట్లా నీళ్ళు ఉడికేటప్పుడు ఈ టమాటాలని ఇందులో వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఈ నీళ్ళు మళ్ళీ మనం అన్నిటికీ వాడుకుంటాం అండి, మొత్తం టమాటాలు అన్నిటికీ. జస్ట్ మునిగే వరకు వేయండి, వేసి ఎంతసేపు ఉంచాలి అనేది చూపిస్తాను. సో అదిగోండి వేసాం కదా. ఇగోండి చక్క టమాటోలు మనకి ఏదో ఒక ప్లేస్లో చక్కగా ఇట్లా బ్రేక్ అయ్యేటట్టుగా, స్కిన్ ఊడడానికి వీలుగా అయ్యేటట్టుగా తీసుకోవాలండి. ఇట్లా వన్స్ అట్లా మనకి ఇట్లా పగిలినట్టుగా అయిపోతే ఇంకా అయిపోయినట్టు తీసేసుకోవచ్చు. మనం టమాటాలని కొంచెం మధ్యలోకి ఇట్లా ఒక చీలికలాగా పెట్టుకుని వేసుకున్నా కూడా ఓకే, తొందరగా అయిపోతుంది అట్లా వేసుకుంటే కనుక ప్రాసెస్. ఇవన్నీ చూసారా అట్లా పగిలినట్టు అయింది కదా, ఇంకా అవి తీసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం కాయలు వేసుకుంటూ మనం అట్లా చేసుకోవాలండి. సో ఇవి కొంచెం సేపు ఉంటే మళ్ళీ తర్వాత ఈ నీళ్లు పారబోయాలి, అట్లా కూడా ఏం అవసరం లేదు. దాంతో ఏం చేయొచ్చు అనేది కూడా చెప్తాను నేను. మనం కొంచెం వేడి చేయి పట్టగలిగితే అండి చక్కగా ఇవన్నీ కూడా ఇట్లా స్కిన్ తీసేసుకుని అవి ఉడుకుతూ ఉంటాయి కదా, ఈ లోపల మనం ఇవి ఇలా స్కిన్ తీసేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది.
ఇంకా మొత్తం అంటే కొంచెము టైం పడుతుంది కానండి, మన మిద్దె తోటలో పండినాయి కదా, సో వీటిని జాగ్రత్త చేసుకోవడం మన ప్రథమ కర్తవ్యం లాగా నేను ఫీల్ అవుతాను. సో మొత్తానికి ఇవన్నీ కూడా అంటే దీన్ని ఇట్లా కూడా ఉంచేయచ్చు, కాకపోతే స్కిన్ తీసేసామనుకోండి చక్కగా మళ్ళీ వాడుకోవడానికి నీట్గా ఉంటాయి. ఇట్లా మొత్తం అన్నీ కూడా స్కిన్ తీసేసి పెట్టుకోవాలి. ఇంకా వేడిగా ఉన్నాయండి ఇవి, సో కొంచెం ఆరినాక తీస్తాను. ఇంక మొత్తం అంతా ఇంక ఇట్లా ఊరికే వచ్చేస్తుంది చూసారా, పల్చగా ఉంటుంది అనమాట మా కాయలది. మన తోటలో పండినవి అయితే అసలు ఊరికే కుక్ అయిపోతాయి. చూసారా మొత్తం అంతా ఎట్లా కూడా వచ్చిందో అట్లా. ఇవి కూడా మళ్ళీ ఏం పడే అవసరం లేదండి, చెప్తాను వీటిని ఏం చేయాలనేది. ఇదిగోండి ప్యూరీ కానీ పెట్టుకున్నాం కదా, మొత్తం అంతా చక్కగా ఇట్లా ఉడికిపోయిందండి మెత్తగా, అసలు చక్కగా గుజ్జు గుజ్జు అయిపోతుంది. ఇప్పుడు ఇది కనుక మనం నెట్లో వేసి వడకట్టామంటే చక్కటి చిక్కటి ప్యూరీ వస్తుంది. ఇంక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదైతే చేసుకుని పూర్తిగా చల్లారేదాకా అట్లా వదిలేద్దాం. ఇదిగోండి చూస్తున్నారా, ముందైతే మనము ఇవన్నీ స్కిన్ తీసేసాం కదా పైన, అట్లాగే ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, అన్నీ ఉడకబెట్టిన వాటర్, ఇదంతా ఏం పారిపోయాల్సిన పని లేదండి. ఈ నీళ్ళల్లోనే ఈ తొక్కలన్నీ కూడా వేసేసి మంచిగా బాగా చేత్తో పిసికేస్తే మళ్ళీ చిక్కటి వాటర్ అనేది వస్తుంది అనమాట. ముందు నేను ఈ ప్రాసెస్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ ఎంత వాటర్ అయితే వస్తుంది. కొంచెం వడకట్టిన నీళ్ళల్లోనేనండి కొంచెం ఉప్పు వేసుకుని పెట్టేసుకుంటే డీప్ ఫ్రీజ్లో కూడా అవసరం లేదు, మంచిగానే నిల్వ ఉంటుంది. అంటే మనం ఇది ఎక్కువ రోజులు ఏమి ఉంచాం కదా, సాంబార్ పెట్టుకున్నప్పుడు ఆ సాంబార్లో కూడా ఈ వాటర్ని వేసేసుకోవచ్చు, లేదంటే టమాటా రసం పెట్టుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. నాకు మళ్ళీ ఇదిగోండి ఆ సీసా కాకుండా ఇంత వచ్చింది ఇది. ఇదంతా కూడా మనం అదే చెప్పాను కదా వేస్ట్ చేయాల్సిన పని లేదు అని చెప్పి, సో తొక్కలంతా కూడా ఇట్లా తీసేసుకున్నాను. నెక్స్ట్ అండి మనం గుజ్జు తీసుకున్నాము, ఇక చిన్నకాయలు ఉడకబెట్టాను కదా, అదంతా కూడా చక్కగా నెట్లోకి వేసేసుకొని గరిటెతోటి మెతిపేస్తే మంచిగా మనకి గుజ్జు అనేది కిందకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇదిగోండి ఇది ఇలా వచ్చింది చూడండి, ఇందులోకి వచ్చింది నాకు. అయితే దీన్ని మళ్ళీ కొంచెం నేనైతే గ్యాస్ మీద పెట్టి అలా ఒక పొంగు రానిచ్చానండి. ఎక్కడన్నా తడి ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి కొంచెం ఉప్పు వేసి, మనం ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కనుక ఇంకొక పొంగు రానిచ్చి ఆరినాక అన్నిటినీ కూడా ఇట్లా గాజు సీసాలోకి తీసేసుకున్నాను అనమాట. ఇది ఇలా పెట్టినా పర్లేదండి, గ్యాప్ ఉంటుంది కనుక, గ్యాప్ కొంచెం ఉండాలి గాజు సీసాలు కనుక, కంపల్సరీ గ్యాప్ ఉండాలి. ఇదిగోండి మొత్తం ఈ గుజ్జు ఉంది కదా, మనం టమాటోలు స్కిన్ తీసేసిన టమాటోలు మొత్తం అంతా కూడా ఇట్లా, ఇవి చాపర్లో వేసుకుంటేనేమో మట్లి ఇట్లా అయిపోతుందండి, కాయలు పళ్ళని పెడితే అప్పుడు కట్ చేసుకోవటం కష్టం. అందుకని చెప్పి కొంచెం ఇట్లా జస్ట్ మ్యాషర్తో కానీ లేదు అంటే చేతితోటే కొంచెం ఇట్లా నలిపినట్టు చేస్తే మనకి గుజ్జు గుజ్జుగా ఉంటుంది అనమాట. అది కూరలో వేసుకున్నప్పుడైనా కూడా నీట్గా చక్కగా మనకి టమాటాలు వేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుందండి. సో ఇలా కొంచెం కొంచెం మ్యాష్ చేసిన తర్వాత మనకు ఒకసారి అంటే అవ్వదు కదా, అక్కడ ఉన్న క్వాంటిటీని బట్టి కొంచెం ఉప్పు వేసేసి కలిపెట్టేస్తున్నాను. సో ఉప్పు మనకి ఇక్కడ ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో అట్లా తీసి పెట్టిందంతా ఇదిగోండి ఇలా నాకు ఈ సీసా నిండా అయింది. ఇది వాస్తవంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఇట్లా ఇంత నిండుగా పెట్టుకోకూడదు, కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. గాజు సీసా కనుక గ్యాప్ ఉంచాలి. ఇది కొంచెం చూసారా చక్కగా ఇట్లా ఉంది కదా, మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం గరిటెతో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఉప్పేసాం కదండి, మరి గట్టిగా రాయల్లే ఫ్రీజ్ అవ్వదు అనమాట. దేనిలో కావాలంటే దానిలోకి రోటి పచ్చడిలోకైనా దేనిలోకైనా అప్పటికప్పుడు కొంచెం వేసేసుకోవచ్చు. ఇది నాకు ఈ క్వాంటిటీ అయిందనమాట. ఏది పల్ప్ కాకుండా దీన్ని ఏమనాలో మరి ఇట్లా అయింది. సో ఇది ఈ క్వాంటిటీ అయిందండి. కొంచెం దీంట్లోది నేను తగ్గిస్తాను, దీంట్లోకి తీసి అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. సో
మొత్తానికి ఇవ్వండి మన టొమాటోలు ఇట్లా రెడీ అయిపోయిందనమాట. అయితే ఇవంతా నేను నైట్ చేసుకున్నానండి. మొత్తం ఆరినాక దేనికి దానికి మార్నింగ్ చక్కగా సీసాల్లో తీసేసాను. వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో నేను లాస్ట్ టైం కూడా చూపించానండి, ఈ ప్యూరీ చేయటం ఒకటే చూపించాను. ఇది ఇట్లా ఇప్పుడు ఇయర్ చేశాను అనమాట. అంటే కొన్ని ప్యూరీ ఏంటంటే రోటి పచ్చళ్ళు అవి చేసినప్పుడు అది వేస్తుంటే లూజ్ అయిపోతుంది అనమాట. అట్లా అవ్వకుండా ఈసారి ఇలా చేసి చూద్దామని చెప్పి చేశాను. చూడాలి ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది ఏంటనేది. అయితే ఇక్కడ అండి ఏదో నేను డబ్బులు ఆదా చేయాలనో లేకపోతే ఏదో చెయ్యాలని కాదు, మనం ఎంత కష్టపడితే మిద్దె తోటలో పంట పండుతుంది అనేది పంట పండించే వాళ్ళకి తెలుసు. ఎన్ని రకాలుగా సేవలు చేస్తేనో మనకి పైన అన్ని కాయలు కాస్తాయి. వాటిని వేస్ట్ చేసేసి బయట మార్కెట్లోవి కెమికల్స్ వేసినవి ఇవన్నీ తెచ్చుకుని తినడం కంటే ఇది నిల్వ చేసుకుని తినడం బెటర్ అనేది నా అభిప్రాయము. లాస్ట్ టైం కూడా ఇట్లా జ్యూస్ చేసుకుని పెట్టినప్పుడు చాలామంది నిల్వ చేసినవి తినే కంటే ఫ్రెష్గా కొనుక్కుని తినొచ్చు కదా ఇలా కామెంట్ పెట్టారు. మెయిన్ నా అభిప్రాయం అయితే అదండి. సో ఎవరిష్టం వాళ్ళది. నేను చేసుకునే పద్ధతి చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చితే కనుక ఫాలో అవ్వండి. ఇలా మీకు ఇంకేదైనా వేరే పద్ధతులు కనుక తెలిస్తే ఒరుగు పెట్టుకోవచ్చు అనేది తెలుసు. కానీ ఇవి మా టొమాటోలు స్పెసిఫిక్గా బాగా స్కిన్ పల్చగా ఉంటుందండి. ఇవి ఎండలో పెట్టినా కానీ మరి ఎట్లా ఉంటుంది అనేది నాకు ముందు అనుకున్న పెద్దకాయలన్నీ అట్లా చేద్దామని చెప్పి, కానీ మళ్ళీ అలా కాదులే అని చెప్పి ఇట్లా చేసుకున్నాం అనమాట. అది సంగతి. మీకేమన్నా వేరే పద్ధతులు తెలిస్తే కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.